నర్సయ్యతో రప మరి రప ముచ్చట్లకు ఇలా భారతదేశమే కాదు ప్రపంచవ్యాప్తంగా ప్రపంచ కార్మిక దినోత్సవ పండుగ అని మేడే పండుగ పుట్టిందట అమెరికా చికాగోలో. ఇక అది అక్కడ పురుడు పోసుకొని ప్రపంచ దేశాల వాకింది. మా కష్టాన్ని మా శ్రమను దోసుకుంటుర్రు అని ఇక కొంతమంది కొన్ని కోళ్ళాగలు తెలివికల్ల కోళ్ళాగలు ఎదురు మళ్ళీ మేము 8 గంటల పనే చేస్తామన్నట్టుగా ఎదురు మళ్ళీ పాపం వాళ్ళని కొంతమందిని నిలువున కాల్చి పడేసిరట. ఒక్కసారి గాళ్ళని యాద్ చేసుకొని ఇక మరి మా అక్కలు మా చెల్లెళ్ళు మా మనవరాలు కలిసి మాట్లాడుకుందాం. నింగికి నిచ్చెన వేద్దుమా తొంగి మిమ్ముల చూద్దుమా ఓ ఏడ ఉన్నారో మా శ్రమను దోసుకుంటుర్రు, మా కష్టాన్ని దోసుకుంటుర్రు, మమ్మల్ని 8 గంటల కంటే పని ఎక్కువ చేయబెడుతుర్రు, మాకు ఇంటికాడ మా భార్య పిల్లలతో మాట్లాడుకునే అవకాశం కూడా లేకుండా చేస్తుర్రు అనేది మరి ఆనాడు కొంతమంది మహానుభావులు మరి ఇవాళ వాళ్ళ కొట్లాట ఫలితమే ఇవాళ మేడే పండుగ అట. మరి ఈ మేడే పండుగ గోలిగా గాంధీ భవన్లకు ఇక మరి మా మనవరాలు వచ్చారు, ఏం చెప్తారో చూద్దాం. చెప్తాలే ఎట్ట సంగతి లోపల ఏం మాట్లాడారు, పండుగ గురించి ఏం చెప్పారు, నువ్వేం చెప్పదలుచుకున్నావు ఈ మేడే పండుగ గురించి? నేను ఎల్ మర్సీ, నేను చైర్పర్సన్, నేను మున్సిపల్ సహకార్ మజ్దూర్ యూనియన్ ఐఎన్టీయూసీ అంటే జీహెచ్ఎంసీ తరఫున ఇక్కడ వచ్చి అటెండ్ చేశాను. అయితే మొట్టమొదటిసారిగా మమ్మల్ని గుర్తించి మాకు మా శ్రమ గురించి అనేసి మనము ఎంప్లాయీస్ గురించి అనేసి వర్కర్స్ గురించి అని మేమైతే ఏ పోరాటం అయితే మున్సిపల్ సహకార్ మజ్దూర్ యూనియన్ ద్వారా మా డాక్టర్ సంజీవ్ రెడ్డి ప్రెసిడెంట్ గారు, మరి తర్వాత ఆదిల్ షరీఫ్ గారు వర్కింగ్ ప్రెసిడెంట్, మరియు ఏవిఎస్ గాంధీ ఆయన జనరల్ సెక్రటరీ, వాళ్ళ ఆధ్వర్యంలో వాళ్ళు నామినేట్ చేస్తే మేము ఇక్కడ వాళ్ళు రికగ్నైజ్ చేశారు మేము చేసే శ్రమని. అయితే మా జిహెచ్ఎంసీలో కూడా ఒక 10 సంవత్సరాల నుండి మనకు ఒక వాయిస్ అనేది ఇవ్వలేదు, మనం మాట్లాడే ఛాన్స్ ఇవ్వలేదు. ఏ పెద్ద అధికారులైనా కానీ మా శ్రమని మీరు చెప్పినట్టు ఒక 20 మంది పనిచేసే దగ్గర ఒకరిద్దరిని పెట్టి ఎక్స్ట్రా బర్డెన్ ఇచ్చి ఎక్కువ పని ఒత్తిడి చేసి మళ్ళీ మాకు హెల్త్ ప్రాబ్లమ్స్ రావడము, మాకు సౌకర్యాలు ఇవ్వకపోవడము. సో దీని మీద అంతా మేము ఎప్పుడో ఆల్రెడీ సీఎం రేవంత్ గారిని కలిసి ఒక మెమొరాండం కూడా ఇచ్చాము. 100% మేము ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ కూడా పెట్టబోతున్నాము. లేబర్ డిపార్ట్మెంట్కి ఒక లెటర్ ఇచ్చాము. సో ఎన్నో మా రైట్స్ గురించి అని మేము కొట్లాడుతున్నాము, హక్కుల గురించి అని కొట్లాడుతున్నాము. రెగ్యులరైజేషన్ చాలా మట్టుకైతే అవుట్సోర్సింగ్ వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళ రెగ్యులరైజేషన్స్ గురించని, మళ్ళీ వాళ్ళ వేతనం పెంచాలని, తర్వాత ఉద్యోగులకి కరెక్ట్గా ఇప్పుడు జూనియర్ అసిస్టెంట్స్ కానీ లోవర్ ఆఫీస్ సబార్డినేట్స్ కానీ వాళ్ళకి ఎవరికి కూడా ప్రమోషన్స్ లేదు. దానికి అన్నిటికీ కూడా ప్లస్ మంచి సౌకర్యాలు ఇవ్వలేదు. ఇండ్ల గురించి కూడా మేము ఎంప్లాయీస్ గురించి అనేసి మేము అడుగుతున్నాము. వాళ్ళ హెల్త్ బెనిఫిట్స్ కూడా, హెల్త్ కార్డు గురించి కూడా మేము డిమాండ్స్ పెట్టడం జరిగింది. సో త్వరలో జిహెచ్ఎంసీలో ఎలక్షన్స్ అవుతుంది అండ్ ఫుల్ మెజారిటీతో ఐఎన్టీయూసీ గెలవబోతుంది. సో అదే ఈ వేదిక మీద నేను చెప్పదలుచుకున్నాను. సరే, ఇక మరి ఈ తల్లికి ఈ రకంగా భయాలు పోసుకుంది కదా అమ్మ. నిజంగానే నీతి నిజాయితీగా పనిచేసి కష్టపడుతులకే అవార్డులు ఇస్తుర్రా, లేకపోతే ఏమన్నా ఫోన్లలో ఏమన్నా రికమెండేషన్ నడిపిస్తులకి ఇస్తుర్రా? ఐఎన్టీసీలో అట్లా జరగదండి. అంతేనా? దగ్గర 12 సంవత్సరాల నుండి నేను వర్క్ చేస్తున్నాను. అయితే యూనియన్లో నేను మొదటి నుండి ఉన్నాను. అది రికగ్నైజ్ చేసి ఈమె మహిళా చైర్పర్సన్గా నన్ను అపాయింట్ చేసి మహిళల గురించి ఈమె పోరాటం చేస్తుంది కాబట్టి 100% ఈమె సర్వీసెస్ని రికగ్నైజ్ చేయాలని ఈరోజు పిలిచి అవార్డు ఇవ్వడం జరిగింది. అయితే మొత్తానికి 70 రోజులకి రా బచ్చిగా చెప్పు, ఏం సంగతి, ఏంది, ఏమో కోట్ వేసుకున్నావు, ఎట్టే సంగతి? అందరికీ నమస్కారం. నా పేరు శ్రీధర్. నేను ఎంటమాలజీ అవుట్సోర్సింగ్ ఎంప్లాయీ లాగా చేస్తున్నాము. 2008 నుండి ఇప్పటి వరకు మేము చేస్తున్నటువంటి దాంట్లో మాకున్నటువంటి జిహెచ్ఎంసీలలో నమ్మకమైనటువంటి కొన్ని ట్రేడ్ యూనియన్లు ఉన్నాయి. ఆ ట్రేడ్ యూనియన్లలో ఒకటి ఐఎన్టీయూసీ. కార్మికుల పక్షాన వాళ్ళ హక్కుల కోసం ఖచ్చితంగా మా లీడర్ సార్ అయిన శ్రీ ఆదిల్ షరీఫ్ గారు, మా ఇస్లాముద్దీన్ గారు, మా శివకుమార్ గారు జనరల్ సెక్రటరీ గారు, వీళ్ళందరూ కార్మిక పక్షాన కార్మికులకు కూడా పర్మనెంట్ ఎంప్లాయీస్తో సహా వాళ్ళతో పాటు మాకు కూడా ఒక రికగ్నైజేషన్ లెక్క మాకు కూడా శ్రమకు తగ్గట్టుగా ఒక అమౌంట్ ఇవ్వడం జరిగింది. ఇది మాకు ఎంతో స్ఫూర్తినిస్తుంది. మాకు ఎట్లాంటిది ఉన్న సిచ్యువేషన్ అంటే జిహెచ్ఎంసీలో క్యాజువల్ లీవ్స్ అప్లికబుల్ అవ్వట్లేదు.
మినిమం శాలరీస్ లేవు, సమాన పనికి సమాన వేతనం అనేటువంటిది లేదు, మా గురించి పట్టించుకునేటోళ్ళు లేరు, అంతా ఏజెన్సీస్కి ఇచ్చి మొత్తం శ్రమ దోపిడీ తప్ప ఇంకొకటి లేదు. ఈ విషయాలలో మేము ఎన్నో ఏళ్ళ నుంచి కృషిపడి ఎన్నో యూనియన్లు తిరిగినా కానీ ఎక్కడ మాకు జరగలేదు. గత ప్రభుత్వం 2014లో గౌరవనీయులు గారు మాజీ ముఖ్యమంత్రి శ్రీ కేసీఆర్ గారు అందరి పక్షాన చెప్పింది ఏంది అని చెప్పనంటే ఒక్క పెన్నుతోని సంతకం పెట్టి మిమ్మల్ని పర్మనెంట్ చేస్తా అన్నాడు, కానీ అది చేయలేదు. శ్రమ దోపిడీ జరిగింది, దానివల్ల ఎంతో కోల్పోయడం. ఇదే మీరు చూస్తే రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో అక్కడ వాళ్ళకి ఎన్ఎంఆర్ అంటే నాన్ మాస్టర్ రోల్ కింద తీసుకొని 5 సంవత్సరాల తర్వాత మళ్ళీ వాళ్ళని పర్మనెంట్ చేసే ఛాన్స్ ఉంది. అదే తెలంగాణలో ఖచ్చితంగా మేమందరం మోసపోయినాం గత ప్రభుత్వం కారణంగా. ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది, ఇప్పుడు మాకు సంబంధించినటువంటిది ఒకటి కొత్తగా కార్పొరేషన్ పెట్టడం పోతున్నది. మున్సిపల్ కార్పొరేషన్ కాకుండా అవుట్సోర్సింగ్ కార్పొరేషను. అందులో అందరి కార్పొరేషన్కి సంబంధించినటువంటి అవుట్సోర్సింగ్ వాళ్ళందరూ కూడా అన్ని న్యాయం చేయాలని చెప్పిన సంకల్పంతోనే రేవంత్ రెడ్డి గారు ముందుకెళ్తూ ఉన్నారు. ఇందులో కూడా మాకు కూడా సమాన పనికి సమాన వేతనం పర్మనెంట్ అయ్యే దిశగా మా సర్వీసులు ఇంకా జిహెచ్ఎంసీకి మేము అందించాలని, నంబర్ 1 జిహెచ్ఎంసీగా దేశం మొత్తంలో ఉండాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. శ్రమల తగ్గట్టు ఫలితం ఉంటే అందరికీ సంతోషము. రోడ్డు మీద ఊడ్చున్నటువంటి టక్కర్లో గురై చనిపోతున్నటువంటి వాళ్ళ గురించి కూడా ఏజెన్సీలకు ఇవ్వడం చాలా బాధాకరమైన విషయం. వాళ్ళని మర్చిపోకూడదు. ఎప్పుడైనా సరే జిహెచ్ఎంసీని నెగ్లెక్ట్ చేసే మటుకు మాత్రము రాష్ట్రం బాగుపడదు, ఇది వాస్తవం. ఏ దానికైనా కానీ బేసిక్ లెవెల్లో ఉన్నటువంటి పిల్లర్లే ఈ కింద ఉన్న లేబర్ ఇవాళ మేడే సందర్భంగా మేము కోరేది ఒక్కటే, కార్మికుల ఐక్యత వర్ధిల్లాలి, దేశం సుభిక్షంగా ఉండాలి, అందులో మనం అందరం ఉండాలి. జై హింద్. జిందాబాద్. ఇక మొత్తానికైతే ఇక మరి ఏమంటారు చూడు, ఇక మరి గత ప్రభుత్వంలో మాకు అన్యాయం జరిగింది. ఇక మరి ఇప్పుడు కాంగ్రెస్ సర్కారు వచ్చినాక కష్టజీవుల బతుకుల్లో వన్య తప్పి చిన్నపోయిన ఇక మరి కార్మికుల బతుకుల్లో ఇక మరి కొత్త వెలుగులు తీసుకురాబోతున్నది కాంగ్రెస్ సర్కార్ అన్నట్టుగా ఇప్పుడు కొంతమంది ఆంబాయం వెళ్ళబోసుకున్నారు. ఇక మేడే అంటే ఏంది, మేడే పండుగ గురించి, మేడే ఆ పండుగ గోలిగా మరి ఎంతమంది ఆనాడు అమరులు అయ్యారు, ఇవాళ కార్మిక దినోత్సవంగా ఇవాళ ఇంత ఘనంగా ఎందుకు జరుపుకుంటున్నారు, ఏంది ఏం కథ అనేది కూడా మరి పూసగుచ్చినట్టుగా వాళ్ళ కడుపులలో ఉన్న ఆంబాయాలు వెళ్ళబోసుకున్నారు మన ఏఎన్ఎన్తోటి. ఇక మరి మీ నర్సయ్య తాత గాంధీ భవన్లో అడుగు పెట్టిండు. మరి ఇలా కొండంత పండుగ ఏదో చేసుకోబోతున్నారు. అసలు ఈ పండుగ ఏంది, ఈ మేడే కథ ఏంది, ఈ మేడే పుట్టుపూర్వం ఎక్కడ, ఈ మేడే ఎక్కడ పురుడు పోసుకుంది, ఎట్టట సంగతి ఏంది ఏం కథ అనేది మరి మేడే గోలిగా వీళ్ళేదో పండుగ జరుపుకొని ఏదో చేతులలో ఏదో పట్టుకొని పోతుర్రు, ఎట్ట సంగతి ఏం కథ అనేది మరి చిన్నగా అడిగే ప్రయత్నం చేస్తారు. ఏం చెప్తారో ఇందాం చెప్పే అసలు ఈ మేడే అంటే ఏంది. मेडे लेबर डे है, हम लोग प्रिंस दुरेश्वर यूनियन की तरफ से जो है नॉमिनेशन था, हम दोनों को अवार्ड मिला है, हम दोनों जॉइंट सेक्रेटरी है. हम जो है प्रिंस दुरेश्वर तरफ के यूनियन की तरफ से रिप्रेजेंटेशन दे रहे हैं कि हम लोग बहुत बेसब्री से पीआरसी पे रिवीजन का, मिनिमम वेजेस रिवीजन का इंतज़ार कर रहे हैं. हमारी हुकूमत से ये अदबन गुजारिश है कि जल्द से जल्द जो है ये पे रिवीजन कर दीजिए और जो है हमारे जो भी लेबर के जो है जो भी डिमांड्स है उन सबको पूरा कर दीजिए. ఇప్పుడు మేడే ఏడ పుట్టింది, ఎందుకు పుట్టింది, ఎట్ట సంగతి ఈ మేడే పుట్టుపూర్వం ఏం చెప్తావు. మేడే పుట్టింది మన అమెరికాలో పుట్టింది, అది 1887లో పుట్టింది. అది 1887లో పుట్టింది, అది మన అమెరికా. ఎందుకని పుట్టింది ఇది ఇట్లా? అది ఎట్లా అంటే మన మనుషుల మీద చాలా అత్యాచారం చేస్తున్నారు, 12 గంటలు పని చేపిస్తున్నాం, 40 అది చేపిస్తున్నాం, దానికోసం అది అయింది. ఎక్కువ పని అదే మీ కష్టాన్ని వాళ్ళు దోసుకుంటారు. చాలా చాలా దోస్తుంది కదా స్వామి. 12 గంటలు ఎవరికి చెప్తారు స్వామి, పని చేయాలి, కుక్కర్లాగా చేయాలి, మళ్ళీ దానికి అడగాలి, అది చేయాలి, దానికోసం వచ్చింది. మరి మీకు ఈ అవార్డులు ఎవరు ఇచ్చినట్టు, ఎట్టడి సంగతి ఏంది ఏం కథ? హనుమంతరావు గారు మాకు అవార్డు ఇచ్చారు. కాంగ్రెస్ సీనియర్ లీడర్ మిస్టర్ హనుమంతరావు గారు మాకు అవార్డు ఇచ్చారు. వీ హ్యావ్ వర్క్డ్ ఫర్ అవర్ హాస్పిటల్ యూనియన్ ఫర్ ఆల్మోస్ట్ 25 years. That's why they have facilitated us for this award. నువ్వేం పని చేసే పెద్ద మనిషి? నేను అక్కడ ఎనెస్థీసియా టెక్నీషియన్ ఉన్నాను. అవును. నీ అవార్డు ఏది నీ చేతిలో? ఇదే మన అవార్డు, ఇదేని అట్లా. అవును. మొత్తానికి మరి ఇప్పుడు పని దినాలు ఎక్కువ చేయదు, శ్రామికుల శ్రమను దోసుకోవద్దు అనేది ఒక కథ ఉంది. మరి ఇప్పుడు ఆ కథ మీద పోతుందా, మళ్ళీ ఇంకేమైనా ఎక్కువ దాకా చేయమంటారా పనులు? ఇంకా కొంచెం ఎక్కువ కావాలా? అవునండి. ఎట్లా ఉంది మరి బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎట్లా ఉండే కార్మికుల కథ, ఇప్పుడు ఎట్టుంది? ఇప్పుడు మంచిగా ఉంది అన్న. అవును, కొంచెం డిమాండ్ కూడా పెట్టాను నేను. పిఆర్సీ గురించి, రివిజన్
ఎవరు మీద కదా యాదాద్రి భువనగిరి డిస్ట్రిక్ట్ సంస్థ నారాయణపూర్ మండల్. ఇంటి సంగతి మరి నువ్వు ఏం పని చేస్తావు? ఇండస్ట్రీలో సూపర్వైజర్ పనిచేస్తాను, చౌటుప్పల్ కెమికల్ ఇండస్ట్రీలో. ఐఎన్టీసీ యాదాద్రి డిస్ట్రిక్ట్ జాయింట్ సెక్రటరీ కూడా పనిచేస్తున్నాను. ఐఎన్టీసీకి సేవ చేసినందుకు గుర్తింపుగా ఈరోజు అవార్డు ఇవ్వడం జరిగింది. నువ్వేం చేస్తావు? ఎక్కడ మీ ఊరు? సార్ నేను రాయి కొడతాం సార్. అది అంటే మన ఉంటుంది కదా సార్, రాయి కొడతాం అంటే బేస్మెంట్కి సంబంధించింది. ఒక భవనం కట్టాలన్నా కానీ ఇల్లు కట్టాలన్నా కానీ దానికి సంబంధించింది రాయి కొడతాం సార్ మాది. అంటే ఇప్పుడు ఈ మధ్యలో తుర్కకాశ అని ఇప్పుడు కొత్త తీసుగా సార్, బీసీఈలో గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు గతంలో తుర్కకాశ అని బీసీఈలో లాస్ట్ ఉన్న బీసీఈలో క్యాస్టుగా దాని కింద బీసీఈలో మేము తుర్కాశ కిందకి వస్తాం సార్. అది దానివల్ల ఏంటంటే రాయకొట్టే కార్మికులకు ఒక బిల్డింగ్ కావాలంటే దానికంటే ముందుగా ఫస్ట్ బేస్మెంట్ కావాలి కదా సార్. దాన్ని గుర్తించి ఈరోజు ఏంటంటే కాంగ్రెస్ ప్రభుత్వంలో దాన్ని గుర్తించి కూడా ఈరోజు మాలాంటి ఐఎన్టీసీలో కష్టపడిన వాళ్ళకు సంజయ్ రెడ్డి గారి నాయకత్వంలో ఇలాంటి కార్యక్రమాలు చేయడం సార్ సంతోషకరం ఉంది. కానీ ఇంకో చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఈరోజు సార్ బీజేపీలో ఒక ఆర్ఎస్ఎస్ కానీ బజరంగ దళ్ కానీ ఇలాంటి ఇంకా చాలా ఉన్నాయి. వాళ్ళు ఏం చేస్తున్నారంటే వాళ్ళ సంఘాలని వాళ్ళ యూనియన్ వాళ్ళు ఇచ్చేస్తారు. బిహెచ్ఎంసీ సంబంధించిన కానీ బీజేపీకి అనుబంధ సంస్థలని వాళ్ళు ప్రోత్సహిస్తారు. కానీ కాంగ్రెస్ పార్టీ కూడా ఒక కాంగ్రెస్ పార్టీ మెయిన్ స్తంభం అయితే ఈ అనుబంధ సంఘాలు ఐఎన్టీయూసీ కానివ్వండి, ఎన్ఎస్ఓకి ఈ మహిళా కాంగ్రెస్, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల కంటే అధ్వానంగా లాస్ట్ కూడా ఈ ఐఎన్టీయూసీ ఒక చిన్న చూపు చూస్తారు సార్. ఇలా కాకుండా కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ ఈ ఐఎన్టీయూసీ నాయకులను గుర్తించి వీళ్ళని ప్రోత్సహిస్తే ఈ దేశ జనాభాలో సగం 73% కార్మికులు కర్షకులు ఉన్నారు సార్. కాబట్టి ఈ కార్మికులకే ఎక్కువ ప్రయారిటీ ఇస్తే, ప్రియారిటీలు లోకల్లో ఉండి మేము గూడాలలో ఉంటాం, గ్రామాలలో ఉంటాం, హైదరాబాద్లో ఉండే వాళ్ళం కాదండి, గూడాలలో గ్రామాలలో ఉండి కార్మిక సంఘానికి బలోపేతం చేస్తే కాంగ్రెస్ పార్టీ మళ్ళీ వచ్చేసారి కాదండి 10 ఏళ్ళు కూడా అవుతుంది. కాంగ్రెస్ పార్టీ అధికారంలో వస్తుంది. కేంద్రంలో కూడా రాహుల్ గాంధీ కూడా ప్రధానమంత్రి కావడం ఖాయం సార్. ఇక మరి పెద్ద మనిషికి ఈ రకంగా సేపు మీ దగ్గరనే ఉండే మా సంస్థ నారాయణపురం. ఎట్ల సంగతి ఏంది మరి? ఇప్పుడు ఏం కథ నడిపించినాము మరి? నీదే అవార్డు ఏది? నీ కథ ఏది? మా సంస్థ ఇంతకుముందు ఆల్రెడీ ఇచ్చేసారు నాకు మన 2013లో 14లో అప్పుడు 2 సార్లు తీసుకున్నా. ఇప్పుడు మన ఎస్కే బడే సాబ్కి, మన కొత్తగూడెం రాచకొండ లింగస్వామికి ఇప్పించడం జరిగింది. ఇంతకుముందు తీసుకున్నా. నా సంస్థ నారాయణపురం. ఏది మరి మేడే పోయే కార్మికుల గురించి ఏం చెప్తావు? కార్మికుల బతుకులు ఎట్ట ఉన్నాయి? గత 10 ఏళ్ల కాలంలో ఎట్లా ఉన్నాయి? ఇప్పుడు కాంగ్రెస్ వచ్చినాక ఎట్లుంది కథ? ఇంతకుముందు టీఆర్ఎస్ ప్రభుత్వంలో కార్మికులకు ఎలాంటిది అవకాశం కల్పించలే. ఇప్పుడు రేవంత్ రెడ్డి సీఎం కావడంతో కార్మికులకు, కర్షకులకు అందరికీ మేలు చేసిండు. ఎందుకను ఇప్పుడు మహిళలకు కానీ మన బస్సు టికెట్ ఫ్రీ, మహిళలకు గ్యాస్ ఫ్రీ, రైతులకు రైతు బంధు ఫ్రీ, రుణమాఫీ ఫ్రీ, ఇది చాలా చేసిండు. ఇప్పుడు కమ్మస్కమానే ఇంకో 10 సంవత్సరాలు కాంగ్రెసే పరిపాలిస్తుంది. మన రేవంత్ రెడ్డి పరిపాలన మంచిగా ఉంది కాబట్టి నేను చెప్తున్నాను. ఇక సరే, ఇక మరి ఈ రకంగా ఇక మరి వాళ్ళు చేసిన పనులలో ఇక వాళ్ళని గుర్తించిన మమ్మల్ని అనేది వాళ్ళకు ఒక తృప్తి అయితే పొందిరు, అంతేనా? వల్ల ఇంకో కోజా కూడా కంటపడ్డది. మరి ఏదో పట్టుకొని తిరుగుతుండు. ఈ పట్టుకున్న సంగతి ఏంది? మరి ఆయన చేస్తున్న కొలువు సంగతి ఏంది? ఎట్టేట సంగతి ఏంది? ఏం కథ? ఏ కొలువులో ఆయన ఆరితేరితే మరి ఈ బహుమతి వచ్చింది అనేది కూడా అడుగుతా. చెప్పే పెద్ద మనిషి మరి పట్టుకొని తిరుగుతున్నాము ఎట్టేట. ఇవాళ గాంధీ భవన్లో ఏం పండుగ అవుతుంది? ఏం చెప్తావు ఇవాళ? ఈరోజు మేడే సందర్భంగా ఆల్ ఇండియా కాంగ్రెస్ కార్మిక విభాగం ఐఎన్టీసీ అధ్యక్షులు నల్ల జి సంజీవ్ రెడ్డి గారు, అలాగే తెలంగాణ రాష్ట్ర టీపీసీసీ చైర్మన్ గారు రాంబాబు ప్రకాష్ గౌడ్ గారు ఇవాళ మేడే సందర్భంగా అందరికీ మేడే శుభాకాంక్షలు తెలియజేస్తూ, అలాగే ఈరోజు 30 జిల్లాల కార్మిక విభాగానికి సంబంధించిన అధ్యక్షులతో పాటు అందరినీ కూడా గుర్తించి కాంగ్రెస్ ప్రభుత్వం ముందుగా చేపట్టిన కార్యక్రమంలో భాగంగా ఏదైతే ప్రతి రేషన్ కార్డు ఉన్న ప్రతి కార్మికుడు, భవన నిర్మాణ కార్మికులే కావచ్చు, రేషన్ కార్డుకు సంబంధించిన ప్రతి కార్మికుని కూడా అందుబాటులో ఉండి అన్ని వర్గాల ప్రజలకు కూడా సేవ చేయాలనే ఒక గుణంతో జిల్లా అధ్యక్షులుగా ఎన్నుకొని ఈ కార్యక్రమాలు ఎలాంటి కార్యక్రమాలు అంటే అందుబాటులో ఉండి, పబ్లిక్ అందుబాటులో ఉండి
కార్యక్రమం అందుబాటులో ఉండి ఏదైతే కార్మిక విభాగానికి సంబంధించి ఉందో టీపీసీ లేబర్ సెల్లే కానీ ఐఎన్టీసీ కానీ దానికి సంబంధించింది ఏదైతే అందుబాటులో ఉండి పనిచేయాలన్న ఆలోచనతో మాకు కూడా ఇంత ధైర్యం ఇచ్చి పంపించి ఈరోజు సేవ చేసే గుణాలని మాకు అందించడానికి కల్పించినందుకు రాంబాగ్ ప్రకాష్ గౌడ్ గారికి, మా నియోజకవర్గం వచ్చేసి మా ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి గారికి మేడే శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అయితే ఇప్పుడు నువ్వు జర తిప్పల పడుతున్నావు, అయితే ఊర్లల్లో జనాలలో ఉంటున్నావు. జనాలలో ఉన్నాం కాబట్టి ఒక చిన్న స్థాయి లీడర్గా కార్మిక విభాగం అప్పచెప్పి ఈరోజు ఒక జిల్లా స్థాయి నాయకత్వం అప్పచెప్పి ప్రజల్లో కూడా తీసుకుపోతున్నాం. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ సీఎం రేవంత్ రెడ్డి గారికి చిన్న పెద్ద తేడా లేకుండా వారికి ఒక జిల్లా స్థాయి నాయకత్వం అప్పచెప్పినందుకు కాంగ్రెస్ పార్టీ పక్షాన సీఎం గారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. మరి ఎట్టటి సంగతి, ఏ ఊరికి వెళ్ళి వస్తేవి, ఎట్టటి సంగతి, ఈ బహుమతి అందుకున్నావు, ఏమిటికి ఇచ్చిర్రు నీకు, ఎట్టటి సంగతి? మా వరంగల్ జిల్లా, నేను ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో జూనియర్ అసిస్టెంట్ చేస్తున్నా. 327 యూనియన్ రీజనల్ వైస్ ప్రెసిడెంట్ వరంగల్ డిస్టిక్. ఇది శ్రామిక శక్తి అవార్డు ఇచ్చిండ్రు మన మేడే సందర్భంగా, లేబర్ డే సందర్భంగా. బాగా చేస్తున్నట్టా ఎట్లా చేస్తున్నట్టు అది కథ. మరి ఇప్పుడు 8 గంటల డ్యూటీ చేస్తుర్రా, మరి ఇంకేమైనా పెంచుతుర్రా? 8 గంటల డ్యూటీ చేస్తున్నా. అదేనా? ఎట్ట ఉంది మరి ఇప్పుడు సర్కారు వచ్చినాక కార్మికులకు బతుకు జర్రా అన్న కొత్త వీలుగా వచ్చిందా? రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం వచ్చాక చాలా బాగుంది. ఇప్పుడు ఏం సమస్యలు ఉన్నా వెంటనే తీర్చుతున్నారు. అంతేనా? ఏమో ఉద్యోగాలు అంటుండ్రు, మన బయట దేశం పోయి బగ్గ ఉద్యోగాలు పట్టుకొచ్చిన అంటుండ్రు, 80,500 ఉద్యోగాలు పట్టుకొచ్చి అంటుండ్రు. ఏమేనా పొరగాళ్ళు అంత నిమ్మల పడ్డట్టేనా? తావన పడ్డట్టే? నిమ్మల పడ్డట్టే అందరూ. అంతేనా? అమ్మా, కాంగ్రెస్ వచ్చింది కాబట్టి ఒక చిత్తం అందరు నిమ్మల పడతారు. అమ్మా కోయిలాగా మంచిగా ఆంబాయి పోసుకుంటారు. చెప్పిరా, నీ పేరు ఏం పేరు? నా పేరు చైతన్య. ఏం పని చేస్తావు? నేను జాబ్ చేస్తాను. మరి ఎట్టటి సంగతి, నువ్వేం కొలువు చేస్తున్నావని మంచిగా అలా ఆరితేరినవని ఇవాళ నీకు అవార్డు ఇచ్చారు. ఏం చెప్తావు ఇవాళ మేడే పండుగ గురించి? నేను ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో TSNPDCL వరంగల్. నేను వర్ధన్నపేట సెక్షన్లో ఉప్పరపల్లి హెడ్ క్వార్టర్లో నేను లైన్మెన్గా పనిచేస్తున్నా. అయితే నిజంగా ఈరోజు తలుచుకుంటే బాధాకరమైన విషయం. ఎందుకంటే ఎంతో త్యాగ ఫలితంగా 8 గంటలు చేయవలసిన పనిని అప్పుడు మన శ్రమ జీవులు ఎంతో అలసిపోయి దాని ఫలితంగా ఈరోజు 8 గంటలు ప్రభుత్వాలకు అది కనువిప్పు కలిగి శ్రమ దోపిడీ నుంచి విముక్తి కలిగించిన దినంగా భావిస్తూ ఈరోజు నిజంగా ఆ అమరుల త్యాగ ఫలితమే దాని వెనకాల చాలామంది శ్రమ వాళ్ళు ప్రాణాలు అర్పించిండ్రు. వాళ్ళ త్యాగ ఫలితంగా నేడు మనం మేడే దినోత్సవం జరిపించుకుంటున్నాం. ప్రపంచ కార్మికులు ఏకంగా అనేది సూక్తి ఎంత ముక్తి అయినదో దాని నుండి విముక్తి పొందడానికి కార్మికులు తమ హక్కుల కోసం బయటకు వచ్చి నేను చిన్న పెద్ద తేడా లేకుండా కులమత భేదాలకు అతీతంగా కాయ కష్టం చేసుకున్న వాళ్ళు మరి 12 గంటలు అంటే దాదాపు సాయంత్రం 6 గంటల నుంచి 6 గంటల వరకు అంటే అది ఎవరితోటి కూడా అమ్మ నాన్న చిన్న పెద్ద వారితోటి ముద్దు ముచ్చటలు ఏం లేకుండా పిల్లలు వాళ్ళందరూ ఎంత ఇబ్బంది పడ్డారో దానికి ఎంత వాళ్ళు అనుభవించిన కష్టాల నుండి ఎందుకైతే వారికి అనిపించింది ఇక నేను నా భార్యతోటి నేను బ్రతకలేను, ఇటు పిల్లలతోటి నేను ఉండలేను, పొద్దుస్తా మనం పని చేస్తే నేను ఎప్పుడు నా భార్యతోటి నేను కాలం గడపాలి, ఆమెను ఎప్పుడు ఆమెకు ఆహ్లాదకరమైన వాతావరణంలో నా పిల్లలను తీసుకుపోవాలనే ఆలోచన కలిగి ఉండి ప్రభుత్వాల మీద వాళ్ళు చేసే పనుల మీద తీవ్రమైన ఒత్తిడి తీసుకొస్తే దాన్ని తిరుగుబాటు మా మీద చేస్తారనే ఉద్దేశంతో కసిగా వాళ్ళను హింసించి చిత్రహింసల పాలు చేసి వాళ్ళను తూటాలతో పేల్చివేసి చంపి ఆ రోజు ఎంతమంది త్యాగ ఫలితమో ఈరోజు ఆ బానిసత్వం నుండి విముక్తి పొందినామంటే వాళ్ళ త్యాగ ఫలితాన్ని మనం ఈరోజు గుర్తు చేసుకోవాల్సినంత అవసరం ఎంతైనా ఉన్నది. ప్రపంచ నీకు నేను చేసిన ఎందుకంటే శ్రమశక్తి అంటే కష్టం చేసినాం, దాని ఫలితంగా మా గవర్నమెంటు TSNPDCL కంపెనీ లెవెల్లో గుర్తింపు పొంది దాని ఫలితంగా ఈరోజు మాకు ఈ శ్రమ శక్తి అవార్డు గ్రహీతలుగా మమ్మల్ని ప్రకటించినారండి. చెప్పే మరి నువ్వు కూడా మంచిగా కష్టపడుతున్నావు అయితే మరి పని విషయంలో కష్టపడుతున్నాం. కష్టపడినందుకే మన ప్రభుత్వం వారు ఇది గుర్తించి ఇచ్చినారు. ఏం పని చేస్తావు? ఏ ఊరు? హనుమకొండ నాది, వరంగల్ జిల్లా. కొలువు
కరెంట్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నా. గత 39 సంవత్సరాల కష్టపడి పనిచేస్తున్నా. ఎందుకంటే ఈనాడు శ్రమ యొక్క దోపిడీ వ్యవస్థ నుంచి విడనాడి మేడే పండుగ జరుపుకున్నామంటే ఎంతోమంది కార్మికుల త్యాగశీల ఫలితమే ఇది. 12 గంటలు, 16 గంటలు, 18 గంటల పని వ్యవస్థ నుండి ఈనాడు 8 గంటల పని వ్యవస్థకు వచ్చినామంటే అది ఎందరో త్యాగమూర్తుల పుణ్యఫలమే. మేము ఈరోజు ఆనందంగా ఉన్నామన్నట్టే వారి యొక్క శ్రమ ఫలితం, వారి యొక్క ఇది. ఈ మేడే పండుగ కార్మికులందరికీ ప్రత్యేకమైన పండుగ. ఇది కుల మత విభేదాలు లేకుండా జరుపుకునే పండుగ. మరి అవార్డు వచ్చినాక ఏమనిపిస్తుంది? పానం సంతోషంగా ఉన్నది. ఎందుకంటే శ్రమకు తగిన ఫలితం దక్కిందని ఆనందంగా ఉన్నది. బా చెప్పిరా మనది ఎక్కడ ఓ జనగాం కోల్యావా? మరి ఏది నీ చేతిలో కాగితాలే ఉన్నాయి, అది అవార్డు ఏది మీరగా? మరి ఎట సంగతి ఏంది, ఏం కథ, ఏమనిపిస్తుంది? ఇక మరి మేడే అంటే మేడే పండుగ కోరిగా ఏం చెప్తావు? మేడే కార్మిక దినోత్సవం కనుక కార్మికులు ఘనంగా జరుపుకోవాలి ఈ మేడేను ఘనంగా. ఎట్లా ఇది ఇప్పుడు అన్ని దేశాలలో జరుపుకుంటారా ఈ పండుగని? ఏమైనా మన భారతదేశంలోనా? మేడే అంటే ప్రపంచంలో అంతటా ప్రపంచ స్థాయిలో మేడేనే. మేము 1వ తారీఖు నాడు మేడేనే చాలా ఘనంగా జరుపుకుంటాం మేము కార్మికులం. ఏం చేస్తారు ఈ మేడే పండుగ నాడు? ఇదేనా అవార్డులేనా? ఏమైనా చెప్తారా ఇంకా? అంటే కార్మికులు పడ్డ శ్రమకు గాను ఈ గుర్తింపుగా ఇచ్చేటువంటి ఈ యొక్క చిరు కానుకగా మేము స్వీకరించడం జరుగుతుంది. చాలా హ్యాపీగా ఉంది. కార్మికుల మే డే రోజు ఇచ్చినందుకు చాలా సంతోషం. మేము వరంగల్ జిల్లా అంటే జనగామ జిల్లాకు సంబంధించిన కార్మిక సోదరులం మేమంతా. మరి మా ఏంటి, నేను సీనియర్ అసిస్టెంట్గా పనిచేస్తా. అందులో TGNPDCLలో యాజ్ ఏ సీనియర్ అసిస్టెంట్ స్టేషన్ గన్పూర్ EROలో పనిచేస్తున్నాను నేను. చాలా సంతోషము. ఈ INTC 327 యూనియన్ మా సంజీవరెడ్డి సార్ గారు, వారి యొక్క ప్రపంచ కార్మిక నేత, మరియు దాంతోపాటుగా మా యొక్క శ్రీధర్ సారు INTC 327 యూనియన్ సెక్రటరీ జనరల్ గారు, వారి అందరి యొక్క సహకారంతో మాకు ఈ యొక్క అవార్డ్స్ అనేది ఈరోజు రావడం జరిగింది. పెద్ద మనిషి, మరి ఇప్పుడు పండుగ కోలిగా మేడే పండుగ కోలిగా అవార్డు తీసుకున్నావు, ఎట్ట అనిపిస్తుంది? పానం తావన పడ్డట్టేనా? కష్టానికి తగ్గ ఫలితం అందినట్టేనా? మేడే అంటే కార్మికులకు ఒక పండుగ లాంటి దినం. ఆ పండుగ లాంటి దినమే ఈరోజు ఈ పండుగ జరుగుతున్న కార్యక్రమంలో కార్మిక ప్రపంచకే ఒక వన్నె తెచ్చినటువంటి సంజీవరెడ్డి గారి యొక్క కార్మిక నేతగా ఇవాళ ప్రపంచ స్థాయిలో ప్రతి ఒక్క కార్మికుడు ఈ యొక్క కార్మిక దినాన్ని ఘనంగా జరుపుకుంటున్నారు. అందులో భాగంగా మేము ఈ ఒక షీల్డులు, ప్రశంస పత్రాలు, కార్మిక శక్తి యొక్క విలువలు తెలుసుకొని ఇంకా మా ముందు ఆఫీసర్లకు కానీ మా వెనక ఉన్న కార్మికులకు కానీ మేము తోడ్పడి ఈ పండుగ దినాన్ని ఇంకా ఘనంగా చేసుకోవాలని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన అందరికి కూడా వందనాలు. ఏడికేటి వస్తుంది? ఉస్నాబాద్. ఓ పొన్నం మోహో గట్టిదే ఇది. ఎట సంగతి తాత? మరి ఈ మేడే పండుగ ఏడ పురుడు పోసుకుంది? ఎట్ట సంగతి? ఏడికేది మొదలైంది? ఏం జరుగుతుంది? ఏం చెప్తావు ఇయ్యాల మేడే పండుగ కోడిగా? కార్మికుల లోకానికి ఈరోజు పెద్ద పండుగనే చెప్పవచ్చు. ఎందుకంటే మేడే అనేది 1986లో పుట్టినటువంటి ఈ పండుగను 12 గంటల పని దినాల కోసం పుట్టినటువంటి ఈ మేడే కార్యక్రమం ఈరోజు జరుపుకోవడం, అది PCC లేబర్ సెల్ ద్వారా జరుపుకోవడం, గాంధీ భవన్లో జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది. మొత్తానికి అవార్డు వచ్చావా? ఈరోజు విద్యుత్ శాఖలో పనిచేస్తాను నేను ఆర్టిజన్గా. దానికి శ్రమశక్తి అవార్డు ఇచ్చారు. నా పేరు పప్పు వెంకటేశ్వర్లు. చెప్పే, నువ్వేం చేస్తావు? నేను ఆర్టిజనే. అంటే కొలువు ఏంది? సబ్స్టేషన్ ఆపరేటర్. మరి ఇలా ఏం చెప్తున్నావు? మరి ఈ పండుగ మంచిగా అనిపిస్తుందా? మరి గతంలో ఎట్టుండే ఈ పండుగ, ఇప్పుడు ఎట్టుంది? గతం కంటే ఈసారి మంచిగా జరిగింది. గతంలో కొంచెం గొడవలతో కొంచెం మాకు వచ్చే హక్కులు రాకుండా ఇప్పటికి ఇంకా సాధించుకునేవి ఉన్నాయి. ఇప్పుడు మన ప్రభుత్వం వచ్చింది, కానీ మా ప్రభుత్వం వచ్చింది కాబట్టి మేము సాధించుకోవడానికి మేము ముందున్నాం. మేము మా ప్రభుత్వం ఇలా మాకు హక్కులు ఇస్తున్న నమ్మకంతో ఈరోజు పండుగ జరుపుకుంటున్నాం. మొత్తం ఆ చెప్పిలేగా. మనది ఎక్కడ? నర్సంపేట మొగోనివా? ఏం పని చేస్తావు? నేను సబ్స్టేషన్ ఆపరేటర్. మరి ఎట్ట సంగతి? మరి ఇలా ఏం చెప్పారు మరి లోపల పెద్ద మనుషులు?
ఇలా కార్మికుల గురించి బాగా మాట్లాడడం జరిగింది. కార్మికుల హక్కుల గురించి, ఈ హక్కులు ఎట్లా వచ్చినాయి, ఇది మేడే అంటే అసలు ఏంది, మేడే పుట్టడానికి గల కారణాలు, ఎట్లా పుట్టింది అని చెప్పి తెలియని విషయాలను కూడా మనందరికి చాలా బాగా తెలియజేశారు. ఏడబుచ్చిందట ఈ మేడే ముందుగాల. ఇది చికాగో నగరం, అక్కడ చికాగో నగరంలో దాని మీద పాట కూడా మంచి పాట ఉన్నది. చికాగో నగరాన పుట్టిన అనే సాంగ్ కూడా బాగున్నది. అక్కడ పుట్టింది, మనందరం కూడా జరుపుకోవడం చాలా సంతోషంగా ఉన్నది. ఇలాంటి అవార్డులు కూడా మాకు ఇవ్వడం కూడా, మమ్మల్ని గుర్తించడం కూడా కాంగ్రెస్ పార్టీ లీగల్ సెల్ ఆధ్వర్యంలో మాకు ఇవ్వడం చాలా ఆనందంగా ఉన్నది. ఇలాంటి అవార్డులు కూడా తీసుకున్న వాళ్ళందరూ కూడా ఇంకా చాలా తీసుకోవాలని చెప్పి, ఇంకా మంచి మంచి కార్యక్రమాలు చేయాలి అని చెప్పి మేము కోరుకుంటున్నాం. మొత్తానికైతే ఇక మరి అంటారు చూడు, ఇక మరి గత ప్రభుత్వంలో మాకు అన్యాయం జరిగింది. ఇక మరి ఇప్పుడు కాంగ్రెస్ సర్కారు వచ్చినాక కష్టజీవుల బతుకుల్లో వన్య తప్పి చిన్నపోయిన ఇక మరి కార్మికుల బతుకుల్లో ఇక మరి కొత్త వెలుగులు తీసుకురాబోతున్నది కాంగ్రెస్ సర్కార్ అన్నట్టుగా ఇప్పుడు కొంతమంది ఆంబాయం వెళ్ళబోసుకున్నారు. ఇక మేడే అంటే ఏంది, మేడే పండుగ గురించి, మేడే ఆ పండుగ గోలిగా మరి ఎంతమంది ఆనాడు అమరులు అయ్యారు, ఇవాళ కార్మిక దినోత్సవంగా ఇవాళ ఇంత ఘనంగా ఎందుకు జరుపుకుంటున్నారు, ఏంది ఏం కథ అనేది కూడా మరి పూసగుచ్చినట్టుగా వాళ్ళ కడుపులలో ఉన్న ఆంబాయాలు ఎల్లబోసుకున్నారు మన ఏఎన్ఎన్ తోటి. కెమెరామెన్ శివాతో మీ నర్సయ్య తాత, గాంధీ భవన్.